శ్రీ గురుభ్యో నమః, పరమ గురుభ్యో నమః. అది మహాభారతంలో అతి ముఖ్యమైనటువంటి ఘట్టంలో మనం ఉన్నాం. ఈ మహాభారతంలో ఈ ఘట్టాలన్నీ కూడా మనకు కొన్ని మోక్షాన్ని కట్టబెడితే, కొన్ని కలియుగంలో ఉండేటువంటి బాధలను మనం ఎలా నివారించుకోవాలి. ఎందుకంటే కలియుగంలో నేనే చెప్పాం, కలిపురుషుడు చాలా బలంగా ఉన్నాడు మనకంటే. ఆయన అడిగినటువంటి స్థానాల్లో మనం కూడా ఆ స్థానాల్లోనే ఉన్నాం. మనం కూడా ఆ స్థానాల్లో మనం ఉండడం వల్ల ఆయన పట్టుకుంటాడు ఖచ్చితంగా. బంగారు మనం ఉండాం, దాంట్లో ఆ లిస్టులో మనమే ఉన్నాం. ఫస్ట్ బంగారులో ఉంటాడు, జూదంలో ఉంటాడు, దొంగతనంలో ఉంటాడు, స్త్రీ వ్యామోహంలో ఉంటాడు. మరి ఇవన్నీ కూడా దాంట్లో ఉన్నాం మనం. కాబట్టి ఆయన పట్టుకోక తప్పదు ఇంకా. కాబట్టి ఈ కలి బాధల నుంచి మనము ఏ విధంగా మనం బయటకు పడాలా అనేటువంటిదే మనకు ఈ వృత్తాంతం చెప్తాంది. నల దమయంతి వృత్తాంతము కలి బాధల నుంచి ఏ విధంగా మనల్ని కాపాడుకోవాలి, భారతీయ స్త్రీ యొక్క ఔన్నత్యాన్ని చెప్తాందనమాట. చూడండి, ఆమె భర్త ఈ విధంగా చేసినాడు అనుకోలేదు. భర్త గురించే ఆలోచిస్తాను. నన్ను భర్త ఎందుకు రక్షించలేదు, వికరణ శుద్ధిగా వివాహాన్ని చేసుకుని మరి ఎందుకు నాకు రక్షించలేదు అని చెప్పేసి ఆమె భర్త గురించే ఆలోచిస్తాను. అది హరి ప్రభావం వల్ల ఇచ్చిపెట్టి వెళ్ళిపోయింటాడు. అర్థం చీర కూడా చించేసుకొని ఇతను కట్టేసుకొని చేసింటాడు. వాళ్ళ ఇంటికి చేరినప్పుడప్పుడుకి మా భర్త ఎందుకు రాలేదు, మా భర్త ఎట్లున్నాడో అని చెప్పేసి ఆలోచన చేస్తుంది. కానీ భర్త ఈ విధంగా చేసిపోయినాడని ఆమె కంప్లైంట్ చేయలేదు. అది పతివ్రతల యొక్క లక్షణం. ద్రౌపది యొక్క లక్షణం కూడా అదే. ధర్మరాజు జూదమాడి నన్ను ఇది చేసినాడని ఆమె అనలేదు కొంతవరకు. ఆమె కొంత భర్తను అన్వయించింది కొంతవరకు. కాబట్టి ఈ విధంగా పతివ్రత స్త్రీలు తొందరగా మాట జారి భర్తను ఏమీ అనరు అనమాట. దాని వెనుక ఉండేటువంటి పర్యవసానాలని ఓసారి వాళ్ళు చూస్తారు. ఆ విధంగా చూసి వాళ్ళు మాట్లాడడం అనేటువంటి జరుగుతుంది. ఇప్పుడు ఆధునిక కాలంలో చెప్పే పనే లేదు, ముందు వెనక ఆలోచించరు, అనేస్తారు కావాలని. వస్తేనే లేదు అవన్నీ. మళ్ళీ కొద్దిగా కొన్ని రోజులకి మళ్ళీ పశ్చాత్తాపడతారు ఈ విధంగా అంటిమని చెప్పేసి. కాబట్టి కలియుగంలో ఎట్లంటే మనకు ధనం కోసం దేన్నైనా వదిలేక సిద్ధంగా ఉన్నాం. మనం దేన్నైనా, దేవుడిని కూడా మార్చేస్తాం. ఒక్కోసారి ధనం వస్తుంది అంటే మన దేవుడిని ఇడిచిపెట్టి ఇంకో దేవుడికి కూడా వెళ్ళిపోతాం. ఒకసారి కొత్త దేవుడు అయినా దొరికినాడంటే ఆయనకు వెళ్ళిపోతాం. మనం యా ధర్మంలో ఉన్నాము, మనము సన్యాసి ధర్మంలో లేము. మనం సన్యాసి ధర్మంలో ఉంటే సన్యాసి ధర్మాన్ని అనుసరించాల, సన్యాసులనే పట్టుకోవాలా. సంసార ధర్మంలో ఉన్నాం మనం. సంసార ధర్మంలో ఉండేటువంటి వాళ్ళు సంసార ధర్మాన్ని పట్టుకోవాలి. మరి అదే కదా ఉండేది. బ్రహ్మచర్యంలో ఉంటే బ్రహ్మచర్యాన్ని పట్టుకోవాలా, వానప్రస్థంలో ఉంటే వానప్రస్థ ధర్మాన్ని పట్టుకోవాలా, సంసార ధర్మంలో ఉంటే సంసార ధర్మాన్ని పట్టుకోవాలి. మనం అట్లేదు. మనం సంసారంలో ఉంటాము, బ్రహ్మచారిని ఫాలో అవుతా ఉంటాం, ఇంట్లో రగడలు అవుతాయి. ఇప్పుడు బ్రహ్మచారి మాదిరి నాటకాలు ఆడితే ఇంట్లో కొడతారు ఇంక పట్టుకొని, ఏంటికి పెళ్లి చేసుకుంటూ అంటారు లాస్ట్కి. అంతే కదా, ఇదే కదా జరిగేది. ఇప్పుడు మనం ఒక ధర్మంలో ఉన్నప్పుడు ఆ ధర్మాన్నే మనం పాటించాలా. కాబట్టి ఆ ధర్మమే మనం పాటించాలా. మన ధర్మాన్ని మనం పాటించకుండా ఏదేదో ధర్మం, సరే అట్లని సన్యాస ధర్మంలో కన్నా పూర్తిగా వెళ్ళిపోతావా, అది రాలే మళ్ళీ, అది పోడు. సన్యాస ధర్మంలో కన్నా పూర్తిగా పోతావా, ఒకవేళ సరే పోయినావు. సన్యాసుల గురించి తెలుసుకోవాలా, వాళ్ళు చేసినట్లు చేసేకపోకూడదు మనం. అది మానవ యొక్క లక్షణం. వాళ్ళ గురించి తెలుసుకోవాలా. అట్లాంటి ఆ సన్యాసి ధర్మంలో అలాంటి గొప్పవాళ్ళు ఉన్నారు అని మనం తెలుసుకోవడంలో తప్పేం లేదు. కానీ దాన్ని అనుసరించకపోకూడదు, దాన్ని అనుకరించేకి పోకూడదు. మా ఊర్లో ఒక అతను పెనుగొండలో నాకు సన్యాసి ధర్మం అంటే ఆయనకు నచ్చి ఓ రోజు భార్యను వదిలేసి భార్యను కొట్టి బయటికి పోయినాడు. పోలీసు వాళ్ళు పట్టుకొని వచ్చినారు ఆయన, తిక్కుపట్టి ఆయనకి. లాస్ట్ నేను సన్యాసి, నేను రమణ మహర్షి, నేను అట్లా ఇట్లా అని గట్టిగా కేకలేస్తానంటే ఇంట్లో. అట్లా ఆ సన్యాసి ధర్మము నువ్వు అంత ఈజీ కాదు.
దాన్ని పాటించడం అనేది అంత ఈజీ కాదు. అది పరిపూర్ణ వైరాగ్యం, అది పరిపూర్ణమైనటువంటి వైరాగ్యంలో ఉండేటువంటిది. ఆ విధంగా ఆయన అతనికి అతనే ఎస్టిమేట్ వేసుకుంటాను, నేను సన్యాసిని అని ఏటేటు. ఆయన సన్యాస ధర్మాలు ఏం లేవు. ఆయనంతకు ఆయనే ప్రొజెక్షన్ చేసుకోవడం మనసులో. కొంతమంది అంటుంటారు మేము ప్రొజెక్షన్ చేసుకుంటుంటారు, వాళ్ళే ప్రొజెక్షన్ చేసుకొని లాస్ట్కి వాళ్ళకి ప్రాబ్లం వస్తుంది. కాబట్టి మనము సన్యాసి ధర్మాన్ని మనము చదవాల్సిందే. ఏదైనా చదివి ఇట్లా వాళ్ళు గొప్ప వాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు రమణ మహర్షిలాగా మనం ఉండగలుగుతామా చెప్పండి? ఆయన క్రింద తేళ్ళు పారాడుతున్నా కూర్చున్నాడు, మనం చీమ పారాడితే పరిగెత్తులు వేసిపోతాము. ఓ చిన్న చీమ పారాడితే పరిగెత్తాం మనం. ఆయన కింద తేళ్ళు పారాడి తేళ్ళన్నీ ఉన్నా కూడా అట్లనే కూర్చున్నాడు ఆయన. మరి కాబట్టి మనం అంత ఈజీ కాదు వైరాగ్య భావన రావడం అనేటువంటిది. వైరాగ్యము అంటే అన్నీ వదిలేయడము కాదు. ఏది ఎంత పట్టుకోవాలో అంతే పట్టుకోవాలా, ఏదాన్ని ఎంత పట్టుకోవాలో అంతే పట్టుకోవాలా. అది వైరాగ్య ధర్మం. ఏది ఎట్లా ఎంతవరకు ఉండాలో అంతవరకే మనం ఉండాలి. అది వైరాగ్య ధర్మం అంటే. వైరాగ్యం అంటే అన్నీ వదిలేయడం కాదు. నీకున్నదాన్ని వదిలేయగలిగి ఉండాలి. నువ్వు నీకున్నదాన్ని వదిలేయగలిగి, నీకు లేదు కాబట్టి వదిలేయకూడదు. నాకు బంగారు లేదు అప్పుడు బంగారు అంటే ఇష్టం లేదనేది. నీకు ఉంటే కదా బంగారు అంటే ఇష్టం ఉండేదని. నీకు బంగారు ఉంటుంది, ఇప్పుడు నాకు ఇష్టం లేదన్నాను నువ్వు ఎట్లా అంటావు? అనే ఛాన్సే లేదు. ఎట్లా అంటావు చెప్పండి? కాబట్టి నీకు బంగారు ఉన్నప్పుడు బంగారు వ్యామోహాన్ని వదిలేయాల. నువ్వు బంగారు లేనప్పుడు నాకు బంగారు అంటే ఇష్టం లేదు అంటే నీకు బంగారు ఉంటే కదా ఇష్టమయ్యేకి. అది వైరాగ్యం కాదు. అన్నీ ఉన్నప్పుడు వాటి మీద మమకారాన్ని తగ్గించుకోవాలా, అది మనము నేర్చుకోవాల్సింది. మనం అది నేర్చుకోకుండా వైరాగ్యం అంటే ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. అది వైరాగ్య ధర్మం అనేటువంటిది. కాబట్టి మనము సన్యాసి ధర్మాన్ని తెలుసుకోవచ్చు కానీ దాన్ని అనుసరించడానికి పోరాదు. మనం సంసార ధర్మంలో ఉండేటువంటి అనేక మంది పతివ్రతల యొక్క ధర్మాలను మనం నేర్చుకొని వాటి ద్వారా కలి ప్రభావం నుంచి మనల్ని రక్షించుకునే విధంగా మనము ఆ శక్తిని కూడగట్టుకోవాలా. ఆ పతివ్రతల నుంచి ఆ శక్తిని మనం కూడగట్టుకోవాలా. ఒక పతివ్రత గురించి మనం వింటే అంత శక్తి వస్తుంది మనకు. వాళ్ళ గురించి వింటేనే మనకు అంత శక్తి వస్తుంది. అట్లాంటి ధర్మాన్ని మనము అనుసరించాలా. అందుకోసమే మహాభారతము, భాగవతము, రామాయణము, యోగ వాసిష్టము ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలా. దాంట్లో ప్రయత్నం అనేది చేయాలా. ఎప్పుడు మనము ప్రయత్నం చేయకుండా పోతే దానివల్ల యూజ్ లేదు. ప్రయత్నం అనేది చేయలేదనుకోండి, దానివల్ల ఏం యూజ్ ఉండదు. ఇంకా నువ్వు ఊరికే ఏదో సాయంత్రం వస్తావు పోతూ ఉంటావు. ప్రయత్నం ఏం చేస్తున్నావు? ప్రయత్నం అనేది చేయాలి. ఒకసారి వినడము అంటే ఏమర్థము? వినడం అంటే దాన్ని అర్థం చేసుకోవడము, దాన్ని ఆచరించడము, అది వినడం అంటారు. వినడం అంటే ఇప్పుడు మనకు పరీక్షిత్ మహారాజ్ విన్నాడు, ఆయన అర్థం చేసుకున్నాడు, అన్వయించుకున్నాడు, అవగాహన చేసుకున్నాడు, విచారణ చేసుకున్నాడు. ఆయన ఆ విధంగా మారిపోయినాడు. ఆయన్ని 7 రోజుల్లో చనిపోయినావని 7 రోజుల్లో చనిపోతావు అని చెప్పినారు ఆయనకి. 7 రోజుల్లో నేను చనిపోతానా అని చెప్పేసి భయం అయిపోయి ఆయన భాగవతాన్ని విన్నాడు. సుఖ మహర్షి అడిగాడు, 7 రోజుల తర్వాత ఏం తెలిసిందయ్యా నీకు అంటే, 7 రోజుల తర్వాత నేను మరణించడం లేదు, నా శరీరం మాత్రమే పోతా ఉంది అన్నాడు. ఇది వినడం అంటే నేను మరణించడం లేదు, నా శరీరం మాత్రమే పోతా ఉంది, నేను ఆత్మగా ఉన్నాను అని తెలుసుకున్నాడు ఆయన. 7 రోజుల్లో తెలుసుకున్నాడు. మనం 70 రోజులన్నా తెలుసుకోవడం లేదు. ఇంకా ఎన్ని రోజులు పడుతుందో, ఎన్ని ఏళ్ళు కూడా పడుతుందో తెలియదు ఒకసారి మనకు. కాబట్టి ఆయన 7 రోజుల్లోనే ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకున్నాడు, మంచి గురువు వాళ్ళకి దొరకడం వల్ల. అంటే అది వినడము అంటే, శ్రవణము అంటే అదే. పరీక్షిత్ మహారాజు చేసినటువంటి శ్రవణము అంత గొప్పదనమాట. ఇక్కడ సూర్య చంద్ర తేజోవంతుడైన నలుడు యుద్ధాల్లో శత్రునిహంత ఇటు నలమహారాజును దుర్మార్గ చెరులై దుష్కృష్యాలు వేసే కొందరు పనిగట్టుకొని ఆహ్వానించి జూదంలో కుటిలమైన మార్గాల్లో ఓడించి సమస్త రాజ్యాన్ని హరించినారు. ఇక్కడ ద్వాపరుడు తర్వాత కలి ఇద్దరూ కూడా వీళ్ళకి కష్టాలను కలగజేసినారు.
కష్టాలను కలగజేసి వీళ్ళ యొక్క పాతివ్రత ధర్మాన్ని బయటకు తీసుకుని వచ్చినారు వాళ్ళు. ఈ కలి బాధలు నన్నేమీ చేయలేవు అని చెప్పేసి నలమహారాజు నిరూపించినాడు. నా పాతివ్రత్యాన్ని ఈ కష్టాలు ఏమీ చేయలేవు అని చెప్పేసి దమయంతి నిరూపించింది. అందుకే వాళ్ళు ఈరోజు మనకు ఆదర్శప్రాయమైనారు. వాళ్ళందరికీ ఎన్ని కష్టాలు వచ్చినా కూడా నా పాతివ్రత ధర్మాన్ని నేను విడిచడం లేదు అని ఈమె ప్రతిజ్ఞ పూనింది. నువ్వు ఎన్ని నాకేమి చేసినప్పటికీ కూడా నేను వదలడం లేదు అని చెప్పేసి నలమహారాజు ఆ విధంగా నిలబడినాడు. కాబట్టే ఈరోజు కొన్ని వేల సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ కథ ఆదర్శవంతంగా నడచడం అనేటువంటి జరుగుతుందన్నమాట. కాబట్టి ఇక్కడ ఈ విధంగా రాజ్యాన్ని కోల్పోయిన రాజ్యశ్రేష్ఠుడైన నరుడు భార్యకు దమయంతిని నేను భర్తృదర్శనం కోరుతున్నాను. భర్తను వెతుక్కుంటూనే ఈ అరణ్యాలను, పర్వతాలను, నదులను, సరస్సులను పరికిస్తూ మహాత్ముడు అస్త్ర పరిజ్ఞాత అయినటువంటి ఆ నలుని కోసము దుఃఖితుడై తిరుగుతున్నాను. ఆమె అందరినీ అడుగుతాంది, పర్వతాలని, అడవుల్ని, నదుల్ని, తర్వాత అందరినీ అడుగుతా ఉంది. శార్దూలాది క్రూరమృగ నివాసమైన అతి దారుణమైనటువంటి ఘోరారణ్యమంతా నలునికై వెతుకుతూ ఇప్పుడు సుందరమైన తపోవనాన్ని చేరాను. భగవత్స్వరూపమైన మీ సన్నిధికి విషదాధీశుడైనటువంటి నలుడు ఎప్పుడైనా వచ్చాడా అని అడుగుతాందనమాట ఆమె. అదేవిధంగా నా భర్త నలుని కొన్ని రోజుల్లో చూడకపోతే నా దేహాన్ని చాలించడం శ్రేయస్కరమని నేను భావిస్తున్నాను. చూడండి, నా జీవిత పరమార్థమైన భర్త లేకుండా ఈ జీవితం వ్యర్థము. శోకాభిపీతుడై నేను ఎలా ఉండగలను? భర్త ఇడిచిపెట్టిన తర్వాత నేను ఎలా ఉండగలను అని చెప్పేసి ఆమె శోకిస్తూ ఉందన్నమాట. అరణ్యంలో తపోవనాన్ని చేరి విలపిస్తున్న భీమపుత్రిని దమయంతిని చూసి సత్యద్రష్టుడైనటువంటి అచల తాపస్సులు దమయంతితో ఇలా అన్నారు, కళ్యాణి, మేము తపోదిష్టతో చూశాము. త్వరలోనే నువ్వు నలుణ్ణి చూస్తావు. భవిష్యత్తు నీకు శుభదాయకంగా ఉంది అని చెప్పినారు. అంటే ఆ తాపస్సులు వాళ్ళు త్రికాల జ్ఞానులు కాబట్టి, వాళ్ళు భవిష్యత్తును ఊహించగలిగినటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళందరూ కూడా ఏం జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళకి తెలుసు. అవన్నీ కూడా వాళ్ళు త్వరలోనే నువ్వు నలుని చూస్తావమ్మా, భవిష్యత్తు నీకు శుభదాయకమవుతుంది, నువ్వేమీ కలత పడవద్దు అని చెప్పేసి ఆ మహర్షులందరూ కూడా వారించినారని. దమయంతి శత్రుంజయుడు ధార్మికుల్లో శ్రేష్ఠుడు, నిషాదయ రాజైనటువంటి నలుడు త్వరలోనే పాపరహితునిగా దర్శిస్తావు. నువ్వు అతనేమీ పాపరహితుడుగా నువ్వు దర్శిస్తావు ఖచ్చితంగా అని చెప్పినారు. సర్వ పాపాల నుంచి విముక్తుడై శత్రుంజయుడై సర్వరత్న సమన్వితుడైనటువంటి తన నిషాద రాజ్యాన్నే పరిపాలిస్తాడు. నలుడు శత్రుభయంకరుడు, మిత్రుల శోకాన్ని నాశనం చేసేటువంటి వాడు. కళ్యాణకారకమైన పరివారంతో కూడిన ఆ నలుణ్ణి నువ్వు చూడగలుగుతావు, ఎప్పటికైనా కూడా చూడగలుగుతావమ్మా అని చెప్పి వాళ్ళు వారించినారు. నలుని పట్టమనిషి అయినటువంటి దమయంతితో ఈ విధంగా తాపసులంతా అగ్నిహోత్ర సహితమైనటువంటి ఆశ్రమాలతో అంతర్ధానమైనారు. వీరసేన మహారాజులకు కోడలైన దమయంతి ఇదంతా చూసి మహదాశ్చర్యాన్ని పొంది విస్మయతో నవ్వుకొంది. ఏమి నేను కలగన్నానా? ఏం వీళ్ళంతా ఇప్పుడు చెప్పేసి అదృశ్యమైపోయినారే, ఎవరు వీళ్ళంతా కూడా, ఇది నిజమా అని నవ్వుకుంటా ఉందంట ఆమె. ఎవరు నాకు ఇంతవరకు చెప్పలేదే, నేను ఇట్లా అడవుల్లో నేను పోతూ ఉన్నానే, నా బాధను ఎవరు పట్టించుకోలేదే, నా బాధను మాత్రం నేను వెళ్ళగట్టుకున్నాను. మరి ఎవరంతా వీళ్ళంతా వచ్చి ఏదో చెప్పి ఈ తాపస్సులంతా వచ్చి నాకు చెప్పి అదృశ్యమైపోయినారు అని చెప్పేసి ఓసారి నవ్వు కూడా వచ్చిందంట. ఏం నేను కలగన్నానా? నేను చూసిందంతా స్వప్నమేనా? ఆ ఆశ్రమాలు ఎక్కడ, తాపస్సులు ఎక్కడ, విధి ఇలా ఉంది. ఏమయ్యా, నాకు ఇట్లా కనబడి వాళ్ళు ఆశ్రమాలు ఎక్కడున్నాయో, వాళ్ళు ఎక్కడున్నారో కనపడ్డారు, ఈ విధంగా చెప్పినారు. నలుని మళ్ళీ తిరిగి మీ దగ్గరికి వస్తాడు, ఆ రాజ్యాన్ని పరిపాలిస్తాడు అని చెప్పినారు. మరీ అంతర్ధానం అయిపోయినారు. ఏమిటిదంతా అని చెప్పేసి, ఇదేమన్నా విధివశాత్తు ఈ విధంగా జరిగిందా అని చెప్పేసి అంది.
పుణ్యజలాలతో ప్రవహించే ఆ అందమైన నది ఎక్కడ? వివిధ పక్షి గణాలతో సేవించబడుతూ ఫలపుష్పాలు చూపించే పర్వతాలెక్కడ? శుచిస్మితమైనటువంటి దమయంతి చాలా కాలం ఇదంతా తలుస్తూనే ఉంది. భర్తృశోకముతో దీనురాలైన ఆమె ముఖం పాలిపోయింది. దమయంతి ఆ ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి చేరింది. కన్నీరు మున్నీరై జగత్తిక ఒక అశోక వనాన్ని చూసి విలపించింది. ఆ వనమంతా పక్షుల కిలకిల రావంతో మారుమ్రోగుతుంది. చివురుటాకుల మనోజ్ఞంగా పుష్పించిన అశోక వృక్షం చెంతకు చేరింది దమయంతి. ఈ వనంలో అశోక వృక్షము చిగురుటాకులతోనూ పుష్ప సమృద్ధితోనూ అనేక శిఖరాలతోనూ ఉన్న పర్వతరాజు వలె అక్కడ ప్రకాశిస్తుంది. ఆమె ఒక చోట నుంచి ఇంకొక చోటకు వెళ్ళింది. అక్కడ ఉండేటువంటి వనాలు చాలా సౌందర్యాన్ని కలిగిస్తున్నాయి. మహోజ్వలంగా ఉంది, మహా అందంగా ఉన్నాయి అవన్నీ కూడా. ఆ వనంలో చిగురుటాకులతో అశోక వృక్షం ఉంది. ప్రియమైన అశోక వృక్షమా, దమయంతికి ప్రియుడు పతి నిషాదాధీశుడు, శత్రువుల మదాన్ని అణిచేవాడు, శోకభయ బాధరహితుడు అయిన నలుడనేటువంటి రాజును మీరేమైనా చూశారా అని అశోక వృక్షాన్ని కూడా అడుగుతుంది. శ్రీరాముడు ఏ విధంగా అయితే వనవాసంలో కనిపించినటువంటి జంతువును, కనిపించినటువంటి పక్షులను, కనిపించినటువంటి వృక్షాలను ఏ విధంగా అడిగినాడో మా సీత ఎక్కడుంది అని చెప్పేసి, ఆ విధంగా ఈ దమయంతి తమ భర్త కోసం అష్ట కష్టాలు పడుతూ అనేక విధాలుగా రోధిస్తూ మరి అడవిలో ఉండేటువంటి ప్రతి చెట్టును, ప్రతి పుట్టను, ప్రతి వాటిని వేడుకుంటా ఉంది. ఇక్కడంతా కూడా వ్యసన పీడితుడై చీరముక్కతో సుకుమార శరీరాన్ని కప్పుకున్న ఆ వీరుని ఈ అరణ్యంలో ఉన్నట్లు చూసావా? నా చీర అద్దం తీసుకొని నైట్ వెళ్ళిపోయినాడు. ఆయన కొద్దిగా తీసుకొని కప్పుకొని వెళ్ళిపోయినాడు. మరి ఎవరైనా ఇట్లాంటి వాడిని మీరు చూశారా అని చెప్పేసి అశోక వృక్షాన్ని అడుగుతాను. నువ్వు అశోక వృక్షానివి. అశోకం అంటే శోకాన్ని పోగొట్టేవి. నన్ను శోకం లేని దానిగా చేయదగిన పని చేసి అశోకం అనే పేరును సార్థకం తెచ్చుకో. చూడండి, నువ్వు అశోక వృక్షం అంటున్నావు. అశోకము అంటే శోకం పోగొట్టల్లా. మరి నేను అడిగినాను, నా శోకాన్ని దించేసి నువ్వు నా శోకాన్ని నివారించు అని చెప్పేసి ఆమె అశోక వృక్షాన్ని చెప్తా ఉంది. ఆ విధంగా బాధా పరితృప్తమైనటువంటి దమయంతి అశోక వృక్షాన్ని చేరి ప్రదక్షిణం చేసి అచ్చటి నుంచి అంతకంటే దారుణమైన మరో ప్రదేశానికి వెళ్ళింది. అక్కడ బయలుదేరినటువంటి దమయంతి తన భర్తను వెతుకుతూ మార్గమధ్యంలో అనేక పర్వతాలను, నదులను, వివిధ మృగాలను, పక్షులను, కొండచర్యలను, అచ్చటి నుంచి సెలయేలను చూస్తూ కొంచెం సంతోషంగా నడుస్తూ రమ్యమై ప్రసన్నమై చల్లనైన జలముతో ప్రబ్బలి తీగలతో నిండిన నదిని దాటుతూ గుర్రాలు, ఏనుగులు మొదలైన వాటితో కూడిన వ్యాపారుల సమూహాన్ని చూసి సంతోషం పొందుతా ఉంది. క్రౌంచ పక్షులు అరువులతో, చక్రవాక కుజీరములతో, తాబేళ్ల మొసలతో, విశాలమైన దీపంతో ఉన్నటువంటి సార్థవాహన సముదాయాన్ని చూచి నలపత్ని అయిన దమయంతి మెల్లిగా వారిని సమీపించి జనసమూహంలోకి ప్రవేశించింది. అడవిని వదిలి ఆమె జనసమూహంలోకి వచ్చింది. ఉన్మాది వలె శోకసంతమై సగం చీరతో శరీరాన్ని కప్పుకొని తేజోహీనమై ధూళి సహితమైనటువంటి శిరోజాలు కలిగి కృషించి ఉన్నది ఆమె కృషించిపోయింది ఆమె అంతా కూడా. అదేవిధంగా దమయంతిని చూసి కొందరు భయపడి పరుగులెత్తారు, మరికొందరు ఆలోచనలో పడ్డారు, మరికొందరు పెద్దగా అరిచారు. కొంతమంది భయపడినారు. ఎవరప్ప ఈమె తిక్కలాయం ఉన్నట్టుంది ఎవరో అని చెప్పేసి ఆ విధంగా భయపడినారు. మరికొందరు ఎవరు ఈమె అని చెప్పేసి ఏ విధంగా మీరాబాయిని అంతా కూడా వాళ్ళు మీరాబాయి కృష్ణుని యొక్క భక్తురాలు. ఆమె మహారాణిగా ఉండాల్సిన ఆమె వైరాగ్యంతో బయటకు వచ్చి పిచ్చి పిచ్చి పాటలు పాడుతూ ఆ విధంగా ఉంటే ఆమె అంతా పిచ్చిదాన్ని అనుకున్నారని, ఆ విధంగా పిచ్చిదాన్ని అనుకున్నారు. అంటే వైరాగ్యము వచ్చినప్పుడు ఆ విధమైనటువంటి భావన కలుగుతుంది. నిజమైనటువంటి వైరాగికి కొంత భావన కలగడం అనేటువంటిది జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ యొక్క కర్మఫలం తెగిపోయి ఉంటుందన్నమాట. వాళ్ళ యొక్క కర్మఫలాన్ని కూడా పెంచేస్తుంటాడు భగవంతుడు. ఎందుకంటే అనేక కర్మఫలాల ఫలితమే శంకరాచార్యులు ఉద్భవించడము, అనేక కర్మఫలాల ఫలితమే గొప్పవాళ్ళు ఉద్భవించడం. వాళ్ళు అనేక జన్మల్లో అనేకమైనటువంటి ధర్మాలను చేసి ఉంటారు. మనం ఏమనుకుంటామంటే మాకు నెక్స్ట్ జన్మకే ఏదన్నా మంచిది కావాలా అని చెప్పేసి ఉంటాం. మన కర్మలు ఇంకా ఎంత ఉన్నాయో తెలియదు.
అవన్నీ కరిగిపోవాలి. అవన్నీ కూడా ఆ కర్మను మనము చేసే వరకు మనకు విముక్తి అనేటువంటిది లభించదు. కానీ మనం చేసేటువంటి పని త్రికరణ శుద్ధిగా చేసినప్పుడు భగవంతుడు కర్మ ఫలాన్ని తొలగిస్తాడు. ఎప్పుడైతే సుప్రీంకోర్టు జడ్జి ఉరిశిక్షను రద్దు చేస్తాడో పవర్ ఆయనకు ఉంటుంది. లాస్ట్లో ఉరిశిక్షను రద్దు చేయాలంటే సుప్రీంకోర్టు జడ్జిని అడుగుతారు, చీఫ్ జస్టిస్ని, స్వామి ఇన్ని అన్ని విచారణ పూర్తి అయింది, ఇంకా ఉరి తీయడానికి ఈయన అర్హుడే, మీరు సైన్ చేస్తే ఉరి తీసేస్తామని. అప్పుడు ఆయన ఏమైనా సైన్ చేయలేదనుకోండి, ఉరి తీసేయట్లేదు. ఆయన ఉరి తీసేయట్లేదు. సైన్ చేసినారనుకోండి ఉరి తీసేస్తారు. ఫైనల్ అది ఉంది, ఉరిశిక్ష ఉంది, ఇండియాలో ఉంది. రాజీవ్ గాంధీ అంతకులను చంపే ఉరిశిక్ష వేసినారు, వేస్తారు. కొద్ది రోజులు వేస్తున్నారు. కొద్దిగా పెచ్చరేయకపోతున్నారు కాబట్టి వాళ్ళని ఉరిదీయాలన్నమాట. కాబట్టి అట్లాంటిది ఉరిశిక్ష అనేటువంటిది ఇప్పుడు ఎవరి చేతిలో ఉందంటే కాపాడము సుప్రీంకోర్టు జడ్జి చేతిలో ఉంది, రాష్ట్రపతి చేతిలో ఉంది. మరి అట్లే భగవంతుడు కూడా ఈ కర్మఫలాన్ని మనకు తెంపేస్తాడు. రమణ మహర్షి అదే అంటాడు కదా, శరణాగతి పొందినటువంటి రాష్ట్రపతి సైన్ చేయాలి అన్ని విచారణ అయిన తర్వాత. రమణ మహర్షి కూడా అదే అంటాడు, శరణాగతి పొందినటువంటి వ్యక్తి తమ పూర్వకర్మల్ని ఆయన పోగొట్టుకోగలుగుతాడు. శరణాగతి ఎవరైతే పొందుతారో వాళ్ళందరూ కూడా తమ పూర్వకర్మల్ని పోగొట్టుకుంటారు అని చెప్పేసి ఆ విధంగా కంప్లీట్ సరెండరెన్స్ గాడ్. సత్ప్రవర్తన కింద శిక్ష తగ్గుతుంది. ఉరి బాంపేస్తే మీరేం కాబట్టి ఇంటికి వచ్చే కాదు, ఉరి తగ్గుతుంది కానీ జైల్లో ఉంటాడు అంతే. సత్ప్రవర్తన కింద ఉరి తగ్గించేసి యావజ్జీవ కారాగార దాన్ని మారుస్తారు. అంటే ప్రాణం తీయకుండా ఉంచుతారు అన్నమాట. కొందరు ఆమెను చూసి పెద్దగా నవ్వినారు, కొంతమంది అసూయపడ్డారు, కొంతమంది జాలిపడ్డారు, కొందరు ఆమెను ఈ విధంగా ప్రశ్నించారు, కళ్యాణి నువ్వెవరి దానవు, దేనికోసం వెతుకుతున్నావు, నిన్ను చూసి మేము చాలా బాధపడుతున్నావు, నువ్వు మానవ కాంతవేనా అని అడిగారు. నువ్వు ఈ పర్వతానికి అరణ్యానికి సంబంధించిన దేవత, నిజం చెప్పు, నిన్ను మేము శరణు వేడుతున్నాము అని అక్కడ ఉండేటువంటి వాళ్ళు అడిగినారు. నువ్వు యక్ష జాతికి చెందినటువంటి దానవా, రాక్షస జాతికి చెందినటువంటి దానవా, మాకెల్లరికూ మంచిని కలుగజేసి రక్షించు, మాకు చెడు జరగకుండా సుఖంగా గమ్యాన్ని చేరేలా తగిన విధంగా సహకరించు అని చెప్పేసి ఆమె యొక్క రూపాన్ని చూసి వాళ్ళు అడుగుతున్నారు. ఆ విధంగా ఈ ప్రార్థవాహ సమూహంలో ఈ విధంగా పలికినంతనే భర్త కనిపించలేదనే బాధతో దమయంతి వారితో ఇలా బదిలిచ్చింది, వ్యాపారులారా, మీలో యువకులు, వృద్ధులు, బాలురు అంతా ఉన్నారు. మీరంతా నన్ను మానవ కాంతగానే భావించండి. నేను ఒక మహారాజు పుత్రికను, మరొక మహారాజు కోడలను, రాజ్య పట్టమహిషిని, కనిపించని భర్తను చూడాలనే ఆసక్తితో ఉన్నదానను. నేను కూడా రాజకుమారునేనయ్యా, నా భర్త కూడా రాజకుమారుడే. మరి ఆ భర్త కోసం నేను వెతుకుతున్నాను. ఆ భర్తను చూడాలనే ఆసక్తితో నేను వెతుకుతున్నాను అని చెప్పినాడు. నా తండ్రి విదర్భను పాలించేటువంటి నిషాద రాజ్యపాలకుడైన నలమహారాజే నా భర్త. ఎన్నడూ ఓటమి ఎరుగని నా భర్తను వెతుకుతున్నాను అన్నాడు. శత్రుగణాలు నశింపజేసే పురుషశ్రేష్ఠుడైన నా భర్త నలుని గురించి మీకు ఏమైనా తెలిస్తే నాకు చెప్పండి అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి పరివారంలో అడుగుతూ ఉంది. ఈ సార్థక వాహన సముదాయానికి నాయకుడైన శుచి అనే పేరు గలవాడు దమయంతో ఇలా, కళ్యాణి నా మాట విను, నేను ఈ పార్థవ సమూహానికి నాయకుడిని, యశస్విని, నలుడనే పేరు గలవాడిని నేను చూడలేదు. నేను నలుడనేటువంటి పేరు గలవాడినే మేమెప్పుడు చూడలేదమ్మా. మానవ సంచారం లేని గహనమైన ఈ అరణ్యంలో ఏనుగులు, అడవిదున్నలు, పెద్ద పులులు, బల్లూకాలు మాత్రమే చూశాను. నేను ఈ పరివారం అంతా, ఈ అడవి మనుషులం మేమంతా అడవిని గాలిస్తూ ఉన్నాము. ఇక్కడ అడవిలో అయితే ఎక్కడ లేడు. మేము పులులు ఇట్లాంటివన్నీ చూస్తున్నాం, అడవిలో ఉండేటువంటి మామూలుగా తిరిగేటువంటి జంతువులన్నింటినీ కూడా చూస్తున్నాము అని చెప్పాడు. మానవ కాంతయ్య నిన్ను తప్ప మరొక మనిషిని మేము అరణ్యంలో ఇంతవరకు చూడలేదు. ఇప్పుడు మాకు యక్షరాజైన మణిభద్రుడు ప్రసన్నుడు అగుగాక అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. ఆ విధంగా చెప్పిన తర్వాత దమయంతి వారిని, వ్యాపారులారా, మీరంతా ఎచ్చటికి వెళ్తున్నారో చెప్పండి అన్నారు. సార్థవాహనుడు ఇలా, చేది దేశపు రాజైన సుబాహు మహారాజు గారి లాభ నిమిత్తమై ఈ వ్యాపారుల సమూహము
పల్లెలకు వెళ్తూ ఉంది. మేము పల్లెలకు వెళ్ళి వ్యాపారాన్ని చేసుకోవడానికి కోసము మా రాజు యొక్క ఆజ్ఞతో అక్కడంతా కూడా వెళ్తున్నాము అని చెప్పి వాళ్ళు చెప్పినారు. అప్పుడు బృహదీశ్వరుడు ఇలా అన్నాడు. ఇది బృహదీశ్వరుడు చెప్తూ ధర్మరాజుకు చెప్తున్నటువంటి కథ. ఎందుకంటే ధర్మరాజు అడుగుతాడు కదా, మేము ఇంత వైభవంగా రాజసూయ యాగాన్ని చేసి ఇన్ని రాజ్యాలను జయించి ఇంత సంపదను కూడగట్టుకొని ఇంత విలువిద్య ప్రదర్శన ఉండి ఇంత ధనం సంపాదించి మనం ఈరోజు ఏమిటి మా పరిస్థితి, ఇలా తయారైనాం అని చెప్పేస్తే, చూడయ్యా నీకంటే అటువంటి సంపద కలిగినటువంటి రాజే ఒక ఆయన ఉన్నాడు. ఆ రాజు వాళ్ళిద్దరూ విడిపోవడం అనేటువంటి జరిగింది. నీకన్నా ఎంతోమంది బ్రాహ్మణులు నీ సహోదరైనటువంటి పాండవులు, నీ భార్య అయినటువంటి ద్రౌపది అంతా ఇక్కడే ఉన్నారు, నీకన్నా ఉన్నారు. ఆయనకి ఎవరూ లేరు అసలుకి. వాళ్ళు చెట్టు పుట్ట కోసం విడిపోయి చెట్టుకొగురు పుట్టకొగురు విడిపోయి మరి వాళ్ళు ఈ కలియుగంలో ఉండేటువంటి మాయను జయించగలిగినారు. అదేవిధంగా ఆ పతివ్రత ధర్మాన్ని ఆమె కాపాడుకోనుంది. అట్లాంటి గొప్పదైనటువంటి రాజు యొక్క కథను నేను చెప్తాను, నువ్వు అది వింటే నీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఎందుకంటే మనకంటే తక్కువ కష్టాలు, మనకంటే ఎక్కువ కష్టాలు ఉండేటువంటి వాడిని వింటే మనకు కష్టాలు తగ్గుతాయి ఖచ్చితంగా. మాకు బీపీ ఒకటే ఉందిరా, ఆయనకి బీపీ షుగర్ 2 ఉన్నాయంటే అయిపోయా, మేలే పర్వాలేదు, నాకు బీపీ ఒకటే ఉండేది అనుకుంటారు. ఇంకా బీపీ షుగర్ థైరాయిడ్ అనుకుంది అంటే సర్లేపా మేము బాగున్నట్లే అని అనుకుంటారు వాళ్ళు, ఖచ్చితంగా అనుకుంటారు మేము బాగున్నట్లే అని చెప్పేసి. కాబట్టి మనకంటే ఎక్కువ కష్టాల నుంచి, అందుకే భగవంతుడు అంటాడు ధర్మశాస్త్రాల్లో, నీకు అహంకారం పెరిగినప్పుడు సమాధిని చూసిరా అని. నువ్వు అహంకారం పెరిగినప్పుడు మీ ఇంటి దగ్గర ఎప్పుడన్నా సమాధి ఉంటే అట్లా చూసిరా పోయి, నీకు అప్పుడు అహంకారం తగ్గిపోతుంది. ఎందుకంటే నీకంటే గొప్పవాళ్ళు ఆడుండరు. నీకంటే గొప్పవాళ్ళు జననము మరణం 2 తేదీ వేసింటారు. ఆ తేదీ నీకు కూడా ఒకరోజు వస్తుంది. అది హాస్పిటల్ కూడా నీకు అహంకారం పెరిగినప్పుడు అక్కడికి పో, మమకారం పెరిగినప్పుడు మీ బంధువుల పెండ్లికి పో, సరిపోతుంది. ఆమె ఎట్లా చూస్తుందో, ఆ పొద్దు అదే చీర ఇచ్చింది, ఈ పొద్దు ఇదే చీర ఇస్తుంది, అయిపోయాయి. ఎంత మమకారం ఉందో పెండ్లికి పోతే చాలు, నువ్వు ఖచ్చితంగా తెలిసిపోతుంది. పెండ్లికి పోతే కొట్లాడుకుని వస్తారు. పెండ్లి కొడుకు పెండ్లి కూతురు బాగుంటారు, వీళ్ళంతా కొట్లాడుకుంటారు. ఊరికి ఛార్జీలు పెట్టుకొని పోయి కొట్లాడుకుని వస్తారు. అది కూడా ముక్కు. వీళ్ళ ఛార్జీలు పెట్టుకొని పోతారు, మళ్ళీ కొట్లాడుకొని మీ ఇంటికి వస్తారు. మాకు సరిగ్గా చేయలేదు, టిఫిన్ సరిగా లేదు, మేము పోయేలోకి టిఫిన్ అయిపోయింది, మాకు అసలు విచారించలేదు, 2 అప్పలాలు వేయాల్సిన అది వేయలేదు, మాకు స్వీట్ లేదు, లాస్ట్లో పోయినాము, పైకి పోయి వచ్చి ఫోటో కూడా తీయలేదు, మాకు వీడియో కూడా తీయలేదు. మాకు ఇంటికి రావాలి మేము ఇంత డబ్బులు ఖర్చు పెట్టుకొని, పలకరించి కూడా పలకరించలేదు. ఆ పాప మేము ఎత్తుకొని తిరిగినాం ఆ పాపని, ఆ పాప అసలు నవ్వు కూడా నవ్వలేదు మా పాపకి. ఇప్పుడు పెండ్లి కూతురు అయింది అమ్మ. ఇట్లాంటివి వచ్చేస్తాయి. అంతా ఎట్లా మాట్లాడతారు. మనం పోయినది పెండ్లికి ఏమి పోతాము, అట్లా అక్షింతలు వేసి రావాలి, మన పని. మిగతా పెద్ద పట్టించుకోకూడదు. మనం మోర్ ఎక్స్పెక్టేషన్ ఈజ్ మోర్ ఫ్రస్ట్రేషన్ అంటుంది శాస్త్రం. నువ్వు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసినావు అనుకో, మోర్ ఫ్రస్ట్రేషన్గా ఫీల్ అవుతావు. ఇప్పుడు నేను కాలేజీకి పోతాను, 1000 మంది పిల్లలు ఉంటారు, 10 మంది పిల్లలు నాకు నమస్తే అంటారు, 990 మంది చేయలేదు అంటే నేను పాఠం చెప్పలేను. ఇంకా దానికోసమే పోయినట్లుంటున్నారు. కాబట్టి మనము పట్టించుకోకూడదు అవన్నీ. వాడు పెట్టినాడా నమస్తే అనేది, పెట్టుకోకుంటే మరీ సంతోషం. ఇట్లానే అవసరం లేదు మనకి, ఇట్లానే అవసరం కూడా లేదు కదా మనకి. కాబట్టి మనము మోర్ ఎక్స్పెక్టేషన్, ఎక్కడన్నా పోయినప్పుడు మాకు అది కావాలా, ఇది కావాలా, ఆ ఆసనమే కావాలా, ఈ ఆసనమే కావాలా, మాకు ప్రవచనం కావాలా, అది కావాలా. భగవంతుడు ఎవరితో చెప్పిస్తాడు. నువ్వు చెప్తే నువ్వు చెప్పు, లేకుంటే వేరే వాళ్ళు చెప్తే విను, అంతే. నీ స్కిల్ని ఇంకోటి బీక్కోలేడు, ఆయన స్కిల్ని నేను బీక్కోలేడు. ఇప్పుడు ఆయన బాగా పాడతాడు అన్నమాచార్య కీర్తన, నేను పాడలేను. ఆయన స్కిల్ని ఏమన్నా పీక్కోనే కట్టిందా చెప్పు. మరి ఒక్కొక్కటి ఇచ్చినాడు భగవంతుడు, వాళ్ళ దాంతో వెలగాల. అంతేగాని మనము వాళ్ళలో ఉండే స్కిల్ నాకు లేదే అని చెప్తే నేను ప్రవచనం సరిగ్గా చెప్పలేను. సార్లో ఉండే స్కిల్ నాకు లేదే అని ఆయన అనుకుంటే సరిగ్గా పాట పాడలేడు ఆయన. ఒకరితో ఒకరు గౌరవించుకోవాలా, ఒకరితో ఒకరు ఇది చేసుకోవాలా. కాబట్టి మనకు అవకాశం వచ్చింది అనుకోండి, 4 విషయాలు చెప్పాలా. అవకాశం రాలేదనుకోండి, ఓ మంచి శ్రోతగా ఉందాం మనం, తప్పేం లేదు దాంట్లో. మనం దానికి ఎక్స్పెక్టే చేయకూడదు. కాబట్టి మనము మోర్ ఎక్స్పెక్టేషన్ అనేటువంటిది ఎప్పుడూ చేయకోకుండా
మనం ఉంటే బాగుంటాం, హాయిగా బీపీ రాదు, షుగర్ రాదు. మాకు ఇంతవరకు బీపీ లేదు, షుగర్ లేదు, దేవుని దయ వల్ల. ఇదే సూత్రమే పాటిస్తాండి మేము. యాటికి పోయినా ఇదే సూత్రమే. యాపొద్దు ఎవరి కంప్లైంట్ లేదు, నాకు మీరు నమస్తే చేయలేదు, నాకు కూర్చోబెట్టలేదు, నాకు పాట పాడేకి లేదు, నాకు అవసరమే లేదు. పాట పాడేకి రాను, నేను ప్రవచనం చెప్పేకి రాను, ఊరికే వస్తాను. ఏం అవసరం లేదు. ఎన్ని పాటలు పడినాను నేను, ఆల్రెడీ దండికి పాటలు పడినాను. ఇంకా ఎన్ని పాడతావు? పాడి 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 కాబట్టి ఈ పాట అవకాశం వస్తే పాడు, తప్పేముంది. ఈ లేదని అలిగేది మనకు అవసరం లేదు అవన్నీ. ఎందుకంటే దాని నుంచి మనకు ఆరోగ్యాలు దెబ్బతింటాయి. దాని అసూయకు దారితీస్తుంది, దుఃఖానికి దారితీస్తుంది, అహంకారానికి దారితీస్తుంది. ఇవన్నీ కూడా ఈరోజు సంసార జీవితాల్లో చాలామంది ఈరోజు అహంకారాలకి మమకారాలకి పోయి ఈరోజు రోగాలు తెచ్చుకుంటున్నారు. రోగాలు తెచ్చుకోకుండా ఉండడానికి ఇదే మంచి మార్గం. రోగాలు చెప్తా అన్నారు, మళ్ళీ డాక్టర్ చెప్పింది తింటా అన్నారు. దేవుడు చెప్పింది తినరు, డాక్టర్ చెప్పింది తింటారు. మళ్ళీ వైద్యో నారాయణో హరి ఆయన చెప్పేది, వైద్యో నారాయణో హరి. ఇవే ఆయన చెప్పింది తినరు, మళ్ళీ డాక్టర్ రూపు తిన్నదంటే తినరు, ఊరుకుంటారు. చూడండి, ఆయన అదే రూపంలో చెప్పిస్తాడు, డాక్టర్ రూపంలో చెప్పిస్తాడు. భగవంతుడు ఇట్లన్నా వింటారేమో అని, ఇట్లన్నా వింటారేమో వీళ్ళని చెప్పేసి వైద్యో నారాయణో హరి. కాబట్టి మనము కొన్ని సూత్రాలను మనం పాటించాలి బాగుండడానికి. ఎక్కువగా తల జడుపుకోకూడదు. కాబట్టి తల జడుపుకోకుండా ఆనందంగా ఉండి ఆత్మీయంగా పలకరించాలా. ఇలాంటివన్నీ చేసుకోగలిగితే మనం అద్భుతంగా జీవించడానికి అవకాశం ఉంటుంది. లాస్ట్ బ్రెత్ ఆఫ్ ది లైఫ్ కూడా మనకు చాలా బాగుంటుంది. భగవంతుడు కూడా అదే కోరుకునేది. భగవంతుడు కూడా అదే మనల్ని కోరుకునేది. దీనికి నువ్వు లాభ నష్టాలను, జయాపజయాలను, కష్ట సుఖాలని అన్నిటినీ సమభావంతో తీసుకో. అదే స్థితప్రజ్ఞత అంటాడు. లాభ నష్టాలను ఒకే రకంగా తీసుకో. నీకు లాభం ఇస్తానని భూమి మీదకి పంపలే, నష్టం ఇస్తానని భూమి మీదకి పంపలే, జయం ఇస్తానని భూమి మీదకి పంపలే, ఓడించడం ఇస్తానని భూమి మీదకి పంపలే, సుఖం ఇస్తానని చెప్పలే, దుఃఖం ఇస్తానని చెప్పలే. తెలియని దానికి ఎందుకు ఎంపర్లాడుతున్నావు? వచ్చిందా సుఖం అనుకో, పోయిందా పోయిందనుకో, అంతే. ఆ విధమైనటువంటి ప్రవర్తన, ఆ విధమైనటువంటి మనస్సు సంకల్పాలు మనం చేసుకోగలిగితే మనం అద్భుతంగా జీవించడం అనేటువంటి జరుగుతుంది. ఈ విధంగా భర్త మీద ఆసక్తితో దమయంతి పార్థుడిని మాటలు విని వారితో కలిసి వెళ్ళింది. దారుణారణ్యంలో ప్రయత్నిస్తున్న వ్యాపారులు కొన్ని రోజుల తర్వాత పద్మ పరిమళాలతో, రకరకాల పుష్పాలతో, నానావిధ పక్షులతో కూడిన మంగళకరమైన ఒక పెద్ద చెరువును చూసింది. స్వచ్ఛమై మనోహరమై చెల్లని తీయని తటాకోదకము అలసిపోయిన ఆ వ్యాపారులకు కొంతసేపు ఆగాలనే కోరిక కలిగింది. పార్థవాహులందరూ తమ మనోభావాలకు అనుగుణంగా ఆ చెరువు పడమటి ఒడ్డున చేరి అచ్చటిని విశ్రమించినారు. అలసిపోయిన ఆ వ్యాపారులంతా గాఢ నిద్రలో అర్ధరాత్రి వేళ ఏనుగులు గుంపుకొట్టి ఆ చెరువు నీరు తాగడానికే వచ్చి ఏనుగులు మంద్రాస్రావంతో కలుషితమైన ఆ జలాన్ని చూసి ఆ సమీపంలో ఉన్న పార్థవ సమూహానికి సంబంధించిన ఏనుగుల గుంపును చూసింది. మదించిన ఆడ ఏనుగులు వ్యాపారుల ఏనుగులను చూసి వాటిని చంపాలనే కోరికతో వెనువెంటనే వాటిపైకి ఉరికినాయి. ఈ మగ ఏనుగులు, ఆడ ఏనుగులన్నీ కూడా అతివేగంగా విరుచుకుపడిన అడవి ఏనుగుల గుంపు కొండ శిఖరాలు విరిగి కిందకు పడుతున్నట్లుగా భరింపరాందయింది. ఎదుట తిరగడానికి స్పందించిన వ్యాపారులు ఏనుగులకు అడవి ఏనుగులు దారి లేకుండా చేసినాయి. సరోవర తీరాన దారికడ్డంగా సార్థవాహుని సమూహము పరుండి నిద్రిస్తూ ఉంది. నిద్రించేవాడిని మేల్కొల్పాలని వారందరినీ తొక్కివేస్తుంటే వారంతా ఆహాకారాలు చేసినారు. ఇదంతా ఏనుగుల గుంపు కొట్టుకొని వీళ్ళ మీద కూడా వచ్చేసినాయి అన్నమాట. నిద్రమత్తులో అడవి పొదల్లో చాటుతూ పరిగెత్తున్న ఆ సార్థవాహుని కొందరు అడవి ఏనుగులకి కాళ్ల కింద పడి నలగి మరణించినాడు. మరికొందరు ఏనుగులు తొండాలకు చిక్కి చనిపోయినారు. ఇంకొందరు ఏనుగుల దంత పోట్లకు మరణించారు. ఈ అడవి ఏనుగుల విజృంభణ వలన సార్థవాహనులకు సంబంధించిన ఒంటెలు, గుర్రాలు, పదాజి జనాలు భయంతో పరుగులెత్తూ ఒకరినొకరు తగిలి మరణించినాయి. తర్వాత ప్రాణరక్షణతో చెట్లెక్కిన వారిలో కొందరు ఎగుడు దిగుడుగా ఉన్న వృక్షాల మీద నుంచి పడిపోయినారు. కొంతమంది ప్రాణాలు కాపాడుకోవాలని వృక్షాలు ఎక్కినారు. ధర్మరాజా, ఈ ప్రకారంగా అడవి ఏనుగుల ఆక్రమణతో సర్వ వస్తు సమృద్ధమైనటువంటి ఆ వ్యాపారుల సమూహమంతా సర్వనాశనమైంది. ఈ విధ్వంసకాండకు భయపడినటువంటి సార్థవాహనులు ముల్లోకాలు భయపడేటట్లుగా పెడబొబ్బులు పెట్టారు. చెల్లాచెదరైన రత్నాల దాసుల కాంతి పైకెగిరి మంట వలె కనిపించి రక్షించండి అని అరుస్తూ పరుగులు తీశారు.
రత్నరాశులను వదిలి పరిగెత్తుతున్నారెందుకని అని కేకలు వేశారు. అవన్నీ ధనరాశులు, రత్నరాశులే, నా మాటలు అసత్యాలు కావు అన్నాడు ఒకడు. మరొకడు మళ్ళీ మాట్లాడుతూ మీ గురించి ఆలోచించండి అని ఆక్రోశించాడు. ఈ విధంగా వారంతా భయపడి అర్చుకుంటూ పారిపోయారు. జరుగుతున్న దారుణ మారణకాండకు భయభ్రాంతులైన దమయంతి లేచి విషయాన్నంతా తెలుసుకోలేదు. ఆమె కూడా అక్కడ ఉంది, వాళ్ళ వెంట వెళ్ళింది కాబట్టి ఆమె కూడా అర్థమైపోయింది. అక్కడ మునుపెన్నడీ చూడని అతి భయంకరమైన ఆ మారణకాండను చూసి భయ విశ్వాసుడై దమయంతి అక్కడి నుంచి లేచింది. ప్రమాదంలో బ్రతికి బయటపడ్డ వారిలో కొందరితో ఈ విధంగా అన్నారు, ఈ విధంగా ఎందుకు జరిగింది? మీ కర్మఫలం ఇది. యక్షాధీపుడైనటువంటి మణిభద్రుణ్ణి మనం పూజించలేదు. అదేవిధంగా యక్షరాజైన కుబేరుణ్ణి కూడా మనం పూజించలేదు. విఘ్నకారకులైన దేవతలను ముందుగా పూజించలేదు. ఈ విధి రీతలన్నీ శకున ఫలాలైన గ్రహాల విపరీత గమనమే లేకుంటే ఈ విధంగా జరగదు కదా. అంటే మనకు జీవితంలో ఈ సడన్గా ఎదురయ్యేటువంటివన్నీ కూడా ఒక రకంగా చెప్పాలంటే విధివశాత్తు ఎదురవుతాయి. గ్రహాల యొక్క బలము మనకు తగ్గిపోవడము, ఆ గ్రహాల్లో ఉండేటువంటి రాసుల యొక్క బలము తగ్గిపోవడము, దానివల్లనే కూడా మనకు సడన్గా కొన్ని సమస్యలు రావడం అనేటువంటి జరుగుతుందన్నమాట. సడన్గా జరిగిపోతాయి ఒక్కొక్కసారి. ఈ విధంగా ఏమైనా జరిగిందా అని చెప్పేసి ఆమె అంటా ఉంది. మరికొందరు ఈ విధంగా ఉన్మాది వలె కనిపిస్తూ వికృత రూపం అమానుషం గల ఈ స్త్రీ మన గుంపు వద్దకు చేరింది. జరిగిన దారుణమంతా ఈమె మాయేనా? ఈమె వచ్చింది మన దాంట్లోకి? ఈమె ఏమన్నా అడుగు పెట్టడం వల్ల ఆ విధంగా ఏమన్నా అయిందా? ఈమె మాయ ఏమన్నా ఉందా? ఈమె ఏదో దేవతాశ్రీ మాదిరి కనపడుతుంది, దయ్యంలాగా కనపడుతుంది ఒక రకంగా. మరి ఏమైనా ఈమె మాయనేనా అని వాళ్ళు ఆలోచించినారు. ఆమె నిజంగా రాక్షసియా, భయంకరమైన యక్షిణీ పిశాచమా? జరిగిన పాపకృత్యం అంతా ఆమె పని అయినా? ఇందులో ఆలోచించవలసింది ఏమీ లేదు. సార్థక వాహన సామ్రాజ్యాన్ని నాశనం చేసిన ఆమె కనిపిస్తే కర్రలతో, రాళ్లతో, పిడికిలతో కొట్టి చంపుదాం అని అంటున్నారు. వీళ్ళంతా దిక్కులు కోరు పండుగలంతా ఈమె నుంచే ఇది జరిగిండేది, ఈమె కనిపిస్తేనే చంపేస్తాం మనం అని చెప్పేసి ఇంకొక భయంకరమైనటువంటి కష్టం వచ్చి పడింది. ఆమె ఏదో భర్తను వెతకాలని చెప్పేసి ఆమె వెళ్తూ ఉంటే మరొక కష్టం ఎదురైంది ఆమెకు. ఆ విధంగా దమయంతి సార్థక వాహన బృందంలో వారి మాటలు విని ఒకవైపు సిగ్గు, మరొక వైపు భయాన్ని పొంది అడవి వైపు పరిగెత్తింది. జరిగిన దారుణ పాపకృత్యం తనపై పడినట్లు ఉందని భావించి ఆమె విలపించింది. ఆమె అనుకునింది, ఏమిరా మహానుభావ, నేనేదో మా భర్త ఉన్నాడని చెప్పేసి వీళ్ళని అడిగితే, వీళ్ళు వెంట వస్తే వీళ్ళు నాకు తోడుగా ఉండి నాకు కూడా ఏమైనా నా భర్తను వెతకడానికి ఏమైనా సహకరిస్తారేమో అని చెప్పేసి వీళ్ళ మీద వస్తే వీళ్ళందరూ కూడా నన్నే చంపేటట్లున్నారు చూస్తూ ఉంటే అని చెప్పేసి ఆమె పరిగెత్తింది. ఇంకా ఆ విధంగా పరిగెత్తేసింది. ఆహా, చాలా ఆశ్చర్యంగా ఉంది, నాపై విధి దారుణంగా ఉంది, ఎక్కడా మంచి జరగడం లేదు. ఇది ఏమి కర్మఫలమో? మనస్సు చేత కానీ, చేతతో కానీ, వాక్కుతో కానీ ఎవరికి ఏ కొద్ది చెడునైనా చేయాలని తలంచలేదు. ఇది ఏ కర్మఫలమో అని దమయంతి భావించింది. మనము అనుకుంటుంటాం, చూడండి, సడన్గా ఇట్లాంటి సమస్యలు వచ్చినప్పుడు మేమెవరికి అన్యాయం చేయలేదు కదా, మేము ఇంతవరకు పల్లెత్తి మాట్లాడలేదు కదా, మేము ఎవరికి ఏమి చేయలేదు కదా, ఏమిటి మీకు అనేటువంటిదంటే గత జన్మలో చేసినటువంటి శిక్షలకు అది పరిష్కారం ఉంటుంది. కాబట్టి మనకు ఈ కర్మ ఫలితంలో నెగిటివ్ ఫలితాలు వచ్చినాయనుకోండి, మనం వాటిని అనుభవించాల్సిందే. ఎందుకంటే అనుభవించినటువంటి గొప్పవాళ్ళు కూడా ఉన్నారు. ఎంతోమంది రామకృష్ణ పరమహంస కురుపులు వేసింది, ఆయన ఎప్పుడూ కూడా దాని గురించి పెద్దగా బాధ లేదు, ఎప్పుడూ లేదు. చాలామంది డాక్టర్లు వచ్చి మేమంతా తీసేస్తాం సార్ అంటే, తీసి ఉంటే ఉన్నలే, ఏమవుతుంది, ఏం ప్రాబ్లం లేదు అన్నాడు. రమణ మహర్షి కూడా ఆ విధంగానే జరిగింది. ఆయనకి అనస్థీసియా ఇవ్వకుండానే తీసేసినారండి, అనస్థీసియా కూడా ఇవ్వలేదు ఆయనకి. ఒక కురుపు లేచింటే ఏమొద్దులేండి తీసేయండి అన్నాడు. అంటే ఆయన శరీరం వేరు, నేను వేరు అనుకున్నాడు. కాబట్టి శరీరం బాధ ఆయనకు తగలలేదు. ఆ భావన బలంగా ఉంది, ఆ భావన అనుభవంతో ఉంది. మనకు ఆ భావన ఉంది కానీ అనుభవంతో లేదు. నేను శరీరం కాదు కదా, దానికి ఏదో అయింది చేసేయన్నాడు, దానికి ఏదో అయింది చేసేయన్నాడు. దానికి అంటే ఏమి? మనమైతే నాకేదో అయింది చేసేయంటాం, నా చేతికి ఏదో అయింది చేసేయంటాం. ఆయన ఏమన్నాడు, దానికి ఏదో అయింది చేసేయంటాం. ఇప్పుడు అక్కడే ఉంది. మనము నా చేయికి ఏమో అయింది చేసే అంటాం. విభజన, ఆ విభజన మనం చేస్తాం. అట్లే
భగవంతుడు ఆమెకు ఇచ్చేటువంటి కష్టాలు మరి ఆమెలో ఉండేటువంటి పాతివ్రత్యాన్ని బయటకు తీయాల. ఎందుకంటే బంగారము మెరవాలి, బాగా మెరవాలంటే పుటం పెట్టాల్సిందే దానికి. కష్టే మామూలుగా మంచి వాళ్ళకే కష్టాలు ఉంటాయి, చెడు వాళ్ళకి ఏం కష్టాలు ఉండవు. వాళ్ళకి ఒకటే కష్టమే, వెళ్ళిపోయేదే ఒకేసారి వెళ్ళిపోయేదే వాళ్ళు. కాబట్టి మంచి వాళ్ళకే కష్టాలు ఉంటాయి, కాబట్టి మంచి వాళ్ళకే కష్టాలు వస్తున్నాయి. ఆ మంచితనంలోనే మనం బయటపడాలా, మనం మంచితనాన్ని నిరూపించుకోవాలి. మనకు కష్టాలు వచ్చినాయని చెప్పేసి అడ్డదారులు దొక్కకూడదు, అడ్డమైన మాటలు చెప్పకూడదు. మనకు కష్టాలు వస్తే అడ్డమైన మాటలు చెప్తూ ఉంటాం, అడ్డదారులు తొక్కడానికి రెడీ అవుతాం. భగవంతుడు నాకు ఇచ్చినటువంటి ప్రసాదం అనుకోవడం లేదు. కష్టాలు నీకు తీరినాయంటే కర్మఫలం తీరినట్లే కదా. కష్టాలు నీకు వస్తున్నాయంటే కర్మఫలం తీరినట్లే. కాబట్టి మనకు వచ్చినటువంటి కష్టాలన్నీ కూడా మన కర్మఫలం వల్ల వచ్చినవి. మనకు వచ్చినటువంటి ఆస్తులన్నీ భగవంతుడు ఇచ్చినవి అనుకోవాలి. అది భక్తి యొక్క గొప్ప సూత్రం అన్నమాట అది. కాబట్టి మనమేమంటామంటే కష్టాలు వచ్చినప్పుడేమో భగవంతుడు యాలో చాలా చిన్న చూపు చూస్తున్నాడు, అబ్బా చాలా చిన్న చూపు అయిపోయింది నాకు, రోజు చౌడం గుడికి పోతాను, ఇంటా ఉన్నాను, ఇట్లే నా ఇచ్చేది నాకే అనుకుంటాను. డబ్బులు వచ్చేసి నేను సంపాదించినాను, ఆయన ఎవరు నాకు ఇచ్చేదానికి, నా కష్టంతో సంపాదించినాను. అసలు నేను పుట్టించుకుంటే నువ్వు సంపాదించేవాడువా? నీ పుట్టుకే లేదనుకో నువ్వు సంపాదించేవాడువా? నీకు శరీరమే లేదనుకో సంపాదించేవాడివా? మరి శరీరాన్ని ఇచ్చినటువంటి వాడు, ఆ శరీరాన్ని పోషిస్తున్నటువంటి వాడు, ఆ శరీరంలో ఉండి సాక్షిభూతంగా నిలబడి నిన్ను చూస్తున్నటువంటి వాడు, అట్లాంటి వాడిని నువ్వు కష్టాలు వచ్చినాయని చెప్పేసి, కష్టాలు వచ్చినా ఆయనే చూసుకుంటాడు. ఇంతకుముందు సుఖాలు ఇచ్చింది ఎవరు? ఆయనే. కష్టాలు ఇచ్చింది ఎవరు? ఆయనే సుఖంగా మారుస్తాడు దాన్ని. కాబట్టి కష్టాలు వచ్చినాయని చెప్పేసి మనం అడ్డదారులు తొక్కకూడదు, అడ్డమైన మాటలు మాట్లాడకూడదు, మన నోరు అదుపులో పెట్టుకోవాలా. కాబట్టి మనకు మంచి జరిగినప్పుడు మంచిగా, చెడు జరిగినప్పుడు చెడుగా ఉండకూడదు. చెడుగా ఉన్నప్పుడు కూడా భగవంతుడు మనకు ఈ కర్మఫలాన్ని అందిస్తున్నాడు అని చెప్పేసి మనం చెప్పాలా. కాబట్టి ఆమె విధివ్రాత అని చెప్తుంది. శ్రీరాముడు కూడా అదే అంటాడు కదా. ఒకసారి సీతతో, ఏం సీత ఈ విధంగా జరిగింది, ఇది ఏమైనా విధిరాతనా మనకేమన్నా కూడా అని చెప్పేసి వాపోతాడు ఆయన. ఏమిటిది ఇంత జరిగింది, మనము ఈరోజు పట్టాభిషేకం అన్నారు, నెక్స్ట్ డే ఈ విధంగా అరణ్యవాసం అన్నారు, ఏమిటి ఇదంతా చూస్తే చాలా విచిత్రంగా ఉంది అని చెప్పేసి ఆ విధంగా చెప్పడం జరిగింది. కాబట్టి గత జన్మలో చేసిన పాపం వలన చేయని నేరానికి ఈ విధమైనటువంటి కూడ తీసుకొని కష్టాన్ని పొందానని చూడండి. గత జన్మలో చేసిన మహాపాపం వల్లనే చూడండి, అది మనకు రావాలా, అది మనకు చెప్తాండి. గత జన్మలో నేను ఏదో చేసినాను పాపం, ఈ గత జన్మలో లేనటువంటి నేరానికి ఈ విధంగా నేను కూడ చేసుకునేటువంటి కష్టాలు నాకు వచ్చినాయి అని భావించింది. అది పతివ్రత యొక్క లక్షణము అని చెప్పేసి ఇక్కడ నలదేమయంతి కథలో మనకు అద్భుతమైనటువంటి సందేశాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఇంకా కలి ప్రభావం నుంచి ఏ విధంగా బయటపడాలా, ఇట్లాంటి అద్భుతమైనటువంటి ఉపాయాలను మన యొక్క మహర్షులు మనకు అందిస్తే ఈరోజు కలి ప్రభావానికి గురి అవుతున్నాం. కానీ దాని నుంచి ఎట్లా బయటపడాలా అనేటువంటి ఉపాయాలన్నీ కూడా ఇందులో ఉన్నాయి. మరి ఈ ఉపాయాలను వినకుండా ఈరోజు కలి ప్రభావం చుట్టుకొని ఆ కలి నుంచి బయటకు రాకుండా ఈరోజు అష్ట కష్టాలను అనుభవిస్తూ ఉన్నామే. కానీ ఇట్లాంటి మహాభారతాన్ని, రామాయణాన్ని విని స్వాంతన పొందుదాము. మన కష్టాలే ఎగిరిపోతాయి, ఇట్లా వింటే చాలు. ఇదేం పెద్ద కష్టమా అనిపిస్తుంది. బట్ దమయంతికి వచ్చిన కష్టం మనకేం రాలే కదా. అసలు మన ఊర్లో అడవే లేదు, ఎక్కడ పోవాలి మనం? ఆయన కంటే అడవి ఉంది, మన ఊర్లో అడవే లేదు, ఏటికి పోవాలి మనం? మరి ఏటికంటే కాపకు వెళ్ళిపోవాలంతే, తిరుమతూరుకు పోవాలంతే. అడవే లేదు మనకి. ఆయనకు వచ్చిన కష్టాలు మనకే రాలేదు, ఎందుకు మనం బాధపడాలి? అదే ఆల్రెడీ అడవిలో ఎందుకంటే అందరి ఇంట్లో బీగాలు వేసుకుని ఉంటారు కాబట్టి కాబట్టి అట్లాంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని మనం ఈరోజు నిర్వహించినాం. తర్వాత పద్మక్క కదా, త్రివేణి ఈరోజు మనకు అద్భుతంగా, మనకు ఎప్పుడు మగవాళ్ళదే జరుపుకుంటాను, ఇప్పుడు ఇద్దరు ఆడవాళ్ళు జరుపుకుంటాను. ఎప్పుడు మాదే అయిపోయింది, బర్త్డేలు అంతా మీవే అయిపోయినాయి నిన్ను మన మా వ్యాధి లేవా అని. కాబట్టి ఈరోజు మరి వీళ్ళు త్రివేణి అక్క గారు, మరి తర్వాత ప్రమీల అక్క గారు, మంజుల అక్క గారు ఇద్దరు కూడా పుట్టినరోజు. మరి వాళ్ళ యొక్క
జన్మదినోత్సవానికి భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి ఇలాగే మంచి ప్రవచనాలు విని వాళ్ళలో మంచి ఆలోచన విధానం ఉండి వాళ్ళ యొక్క దాంపత్యము, వాళ్ళ యొక్క కుటుంబము, వాళ్ళందరూ కూడా పోషిస్తున్నటువంటి పాత్ర నిజంగా స్ఫూర్తిదాయకంగా కావాలని, ఆదర్శవంతంగా ఉండాలని, ఆ దేవదేవుడు వారికి మంచి ఆయుష్ను, ఐశ్వర్యాన్ని, సంపదను కలిగించి వాళ్ళకి ఎల్లవేళ్ళ తోడుగా ఉండాలని ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. ఎందుకంటే 8:40 ఇప్పుడు చిరు సన్మానం ఉంటుంది వాళ్ళిద్దరికి మన ఏటిగడ్డ బృందం తరఫున. ఏటిగడ్డ బృందమే కదా, మనందరి బృందం ఒకటే, ఇంకా అందరూ కలిసిపోయినాం కాబట్టి మన బృందంలో మనమే మరి ఒకరినొకరు మన శుభాకాంక్షలు తెలుపుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఆ చిరు సన్మానాన్ని మీరిద్దరూ స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. మంగళహారతి అయిన తర్వాత క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం నీరాజనం నీరాజనం. క్షీరాబ్ది కన్యకకు శ్రీ